మహాభారతం. శ్రీ మహాభారతం భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ, మానవ జాతికి జీవాధారం భారతం. మహర్షి శ్రీ వేదవ్యాసులు సనాతన ధర్మం ప్రతిష్ఠించి సంస్కార సార్థలకాల మార్గాన్ని ఈ మహాగ్రంథరాజం ద్వారా మానవజాతి ఉద్ధరింపబడడానికి మనకి అందించారు. పుత్ర వ్యామోహం, మితిమీరిన పదవీకాంక్ష, అధికార మదం, స్వార్థం కలగలిసిన మానవుడు ధర్మాన్ని తప్పి ధర్మభ్రష్టుడు అవుతున్న తరుణంలో ధర్మ రక్షణకై భగవంతుడు అవతారం ఎత్తాడు. ఆ మహాపురుషుని వ్యాస భగవానుడు తాను దర్శించి మనకి దర్శింపజేసి తరింపజేయడానికి ఈ భారత కథను గ్రంథస్థం చేశారు. కోరికల వల్ల గాని, భయం వల్ల గాని, లోభం వల్ల గాని, ఆఖరికి ప్రాణాల కోసమైనా సరే ధర్మాన్ని విడిచిపెట్టరాదనే నియమం కలిగి ఉండాలని ఆ మహారుషి వ్యాసుల వారి సత్సంకల్పం. తథాస్తు. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. మీదయా మా మీద లేదు, ఇంతసేపుంచుతా ఇది మీకు తగునా?